హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి. వెజిటేబుల్ బిర్యానీ ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎవరైనా వద్దనకుండా తినేస్తారు. ఇక్కడ నేను ఒక ఆలుగడ్డ, క్యారెట్, బఠానీ, ఇంకా మీకు కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి. తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని 6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాజీరా, వేసుకొని దీంట్లో ఇప్పుడు 4 లవంగాలు, బగారాకు, పచ్చిమిర్చి, ఇక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి, పల్లీలు, ఒక 2 స్పూన్స్ కాజు, వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. పల్లీలు బాగా దూరగా వేగే వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసుకోండి. అన్నీ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ వరకు ఆవిరికి ఉడికించుకోండి. ముక్కలు కొంచెం ఉడికే వరకు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూడండి, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టమాటాలు కూడా వేయండి. వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టండి. మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ముక్కలన్నీ కొంచెం ఉడికాయండి. ఇప్పుడు నేను పక్కన ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. దానికి 3 గ్లాసెస్ వాటర్ పక్కన బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ దీంట్లో నేను మిల్ మేకర్ కూడా తీసుకుంటున్నానండి. ఈ బాయిల్ అయిన వాటర్ దీంట్లో పోసేయండి. ఇప్పుడు నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నాయి కదా, దీంట్లో మళ్ళీ సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చూడండి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, దీంట్లో మనం ముందుగా కడుక్కున్న బియ్యాన్ని దీంట్లో వేయండి. వేసి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ అయ్యాక చూడండి, అన్నం కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇంకొంచెం ఒకసారి కలిపి చూడండి. మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.